పొంగిలేటి అవినీతి ఆధారాలు బయటపెట్టిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. రెవెన్యూ శాఖలో కోట్ల రూపాయల దోపిడీ, అందులో మంత్రి వాటా ఎంత? కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ నిజమే. మంత్రి పొంగులేటి మీద ఇటు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులే కావచ్చు, క్యాబినెట్లో మంత్రులే కావచ్చు, చాలా వ్యతిరేకతను క్రియేట్ చేస్తున్నారు. పొంగులేటిని టార్గెట్ చేసిరు అని చెప్పి మనకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎట్లా అంటే ఒకవైపు ఇటు మహబూబ్నగర్ ఎమ్మెల్యేలంతా కూర్చొని పొంగులేటి శాఖలో, రెవెన్యూ శాఖలో ఘోరంగా అవినీతి జరుగుతూ ఉంది, కోట్లు పొంగులేటి వెనకేసుకుంటా ఉన్నాడని చెప్పేసి ఇదొకటైతే, ప్రభుత్వంలో నేనే నెంబర్ 2 అని చెప్పేసి గతంలో పొంగులేటి పలు సందర్భాల్లో మాట్లాడిండు. సో నెంబర్ 2 అంటే ఫైనాన్షియల్గా చూసుకుంటే పొంగులేటి తక్కువేం లేడు. ఆ ఫైనాన్షియల్ కొంచెం ఖమ్మంలో ఆ ప్రభావం చూపగలిగిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి, అండ్ కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఆయన చేతిలో ఉన్నారని చెప్పేసి ప్రభుత్వంలో తన అజమాయిషి, తన గ్రిప్ చూపించుకోవడానికి చాలాసార్లు ప్రయత్నం చేసిండు. మరి అట్లా ఆయన కనుక ముందుకొస్తే ముఖ్యమంత్రి పదవిలో, ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న రేవంత్ రెడ్డి కుర్చీకి కొంత ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నది.